గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వం కూడా దళిత బంధు పథకం ప్రవేశపెట్టాలని వారు అంటున్నారు. మరి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు ఏం కోరుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మన దళిత నాయకులను అడిగి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా దళిత బంధు పథకం అమలు చేయడంతో కొంతమంది జీవితాలను ఆనందం నెలకొంది. మరి గత 15 నెలల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా దళిత బంధు పథకం అమలు చేయకపోవడంతో దళితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దళిత బంధు పథకం అమలు చేసినట్లయితే కొందరి జీవితాలను ఆనందంగా ఉంటుందని మేము కోరుతున్నాం. తప్పకుండా ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని నిరుద్యోగులు, రైతులు ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి దళిత బంధు పథకాన్ని అమలు చేసి దళితుల జీవితాల్లో ఆనందం నింపాలని కోరుతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే దళిత బంధు పథకం ప్రవేశపెట్టిందో ఆ దళిత బంధు పథకాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏదైతే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారో ఆ దళిత బంధు పథకంతో కొంతమంది దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయని వారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అప్పట్లో కొంతమంది నిరుద్యోగులు ఎవరైతే దళిత బంధు పథకం వచ్చిందో కొంతమంది ఆటోలు, కిరణ్ షాపులు, ఇట్లా ఎవరికి ఏ రంగంలో నైపుణ్యం ఉందో ఆ దళిత బంధు పథకం వచ్చిన దాంతో ఆ నైపుణ్యం ఎంచుకొని కొంతమంది దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయని వారు ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ దళిత బంధు పథకాన్ని అమలు చేసి మరి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు పథకం కొనసాగిస్తే మరి ఆ పథకంతో మా జీవితాల్లో కొంతమంది జీవితాలన్నా బాగుపడతాయని వారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని దళిత బంధు పథకం అమలు చేయాలని వారు కోరుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 14 నెలలు నడుస్తున్నప్పటికీ కూడా మరి దళిత బంధు పథకం అమలు చేయకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఇప్పటికైనా దళిత బంధు పథకం అమలు చేయాలని వారు కోరుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ సీనుతో SSC రిపోర్టర్ మధు.